హరిశ్రీ గణపతి నమ. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బహుజనులకు, హైందవ ధర్మం పాటించడం వారందరికీ, నాకు విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ అనేటువంటిది చంద్రుడి నుంచి బుధుడు 12 భావాల్లో ఉంటే ఏంటి, చంద్రుడు మనస్సు, బుధుడు బుద్ధి అనమాట. కనుక చంద్రలగ్నంలో జనన కాలంలో చంద్రుడు ఉన్న రాశి అందు బుధుడు ఉన్నా కనుక చంద్రుడు మనస్సు, బుధుడు బుద్ధి కాబట్టి ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. రవి కలిస్తే ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్, స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉపయోగం అనేటువంటిది వృత్తిలో ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్లో భార్యని ఎలా ట్రీట్ చేయాలి, పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, తల్లిదండ్రులను ఎలా ట్రీట్ చేయాలనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. కనుక ఇక్కడ మానసాగడు చెప్పినటువంటి విషయం ఏంటంటే కొద్దిగా హ్యాపీనెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి కాబట్టి అందం యావరేజ్గా ఉంటుంది, మాట్లాడేటువంటి మాటలు కొద్దిగా ఎదుటివాళ్ళకి బాధగలగా మాట్లాడతారని చెప్పని, స్థాన మార్పులు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనేటువంటి చెప్పారు అనమాట. చంద్రుడికి 2వ ఇంట్లో బుధుడిని పెడితే ధనము, ధాన్యము, గృహము, బంధువులు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటారు, కొద్దిగా ఉష్ణరోగ పీడితుడు అని చెప్పారు అనమాట. చంద్రుడి నుంచి 3వ ఇంట బుధుడిని పెడితే ధనము, ధాన్యము, గృహము, బంధువులు, బహుధన సంపద, భూలాభము, కనుక సేనాధిపతి అంటే మహార్జనముతో సాంగత్యం గలవాడు, గొప్పవాళ్లతో సాంగత్యం అనేది కూడా ఉంటుంది అన్నమాట. చంద్రుడికి 4వ ఇంట్లో బుధుడిని పెడితే ఆ జాతకునికి అన్ని విధముల సౌఖ్యము, మాతృభక్తి, తల్లికి సేవ చేయుట, శుశ్రూత చేయుట, సుఖమైనటువంటి మంచి జీవితం అనేటువంటి చూస్తారు అనమాట. చంద్రునికి 5వ ఇంట్లో కనుక బుధుడిని పెడితే కొద్దిగా ఆలోచన శక్తి బాగానే ఉంటుంది, బుద్ధిమంతుడు, సమర్థుడు, కొద్దిగా చూస్తానికి కూడా కొద్దిగా అందంగానే ఉంటారు. ఆ మాటలు మాట్లాడేటటువంటి మటుకు కొంచెం ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగేలాగా మాట్లాడతారు అన్నమాట. ఈ చంద్రలగ్నాత్ 6వ ఇంట్లో బుధుడిని పెడితే కొద్దిగా ఖర్చు పెట్టేటటువంటి విషయాల్లో కొద్దిగా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, వాళ్ళు సొంతంగా ఖర్చు పెడతారు. కొద్దిగా ధైర్యం అనేటటువంటి తక్కువగా ఉంటుంది, వాద ప్రతివాదాలంటే కొద్దిగా భయం ఉంటుంది, కొద్దిగా ఎంట్రికలు అనేటువంటి బాడీ మీద కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, కాళ్ళు కొద్దిగా లెందీగా కాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. చంద్రుడి నుంచి 7వ ఇంట బుధుడిని పెడితే కొద్దిగా ఆడవాళ్ళ మనసు జయిస్తాడు, వాళ్ళ మీద కోరికలు కూడా ఉంటాయి, ధనలాభాలు అనేటటువంటివి ఉంటాయి, అయినా కూడా కొద్దిగా పిసినారితనం అనేది ఉంటుంది, దీర్ఘాయుష్ అనేటటువంటి కలవాడు. చంద్రుడి నుంచి 8వ ఇంట బుధుడిని పెడితే చలిని తట్టుకోలేని వాడు. నాది తులారాశి, బుధుడు వచ్చేసరికి వృషభంలో ఉన్నాడు, చలి పడదు, నాకు ఫ్యాన్ కూడా వేసుకోవాలని కూడా చాలా కష్టం అన్నమాట నాకు. చంద్రుడి నుంచి 8వ ఇంట బుధుడు ఉన్న చలిని తట్టుకోలేకపోవట, రాజ్యసభ యందు ప్రసిద్ధుడు, శత్రువులు నశింపజేయవాడు. 10 కోర్టు కేసులు వెళ్తే నేను 10 కోర్టు కేసులు నేనే గెలిచాను అనమాట. శత్రువులు నశింపజేయవాడే ఉండను. చంద్రునికి 9వ ఇంట్లో బుధుడిని పెడితే స్వధర్మం వదిలి పరధర్మ అంటే ఇష్టం, అంటే క్యాస్ట్ మారేటటువంటి వాళ్ళు, అంటే ఇక ఇతర మతాలు ఎలా బాగా ప్రేమ, ఈ వాతావరణాలు అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఈ జనద్వేషి అంటే వాళ్ళతో విరోధాలు అనేటువంటి ఉంటాయి. చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క చంద్రుడి నుంచి ఈ యొక్క 9వ ఇంట బుధ దశలో కొద్దిగా ఎదుటివాళ్ళకి కష్ట నష్టాలు కలా చేసుకుంటారు. చంద్రుడి నుంచి 10వ ఇంట కనుక బుధుడిని పెడితే రాజయోగం చెప్పాలి, కుటుంబానికి అతనే కొద్దిగా మేనేజ్మెంట్ వాతావరణాలు బాగా చేసి లైఫ్ మంచిగా లీడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. చంద్రుడి నుంచి 11వ ఇంట బుధుడిని పెడితే సర్వకార్య లాభము, 22వ సంవత్సరం అంటే తక్కువ వయసులోనే 22వ సంవత్సరం వివాహం చెప్పారు. వివాహం అనేటువంటిది పర్టికులర్గా పలానా సంవత్సరం అనేది చెప్పడం అది శాస్త్ర సమ్మతం కాదు, బట్ ఋషీశ్వరుడు చెప్పినటువంటిది 22వ సంవత్సరంలో వివాహం చెప్పారు. ఇది చంద్రుడికి 11వ ఇంట్లో బుధుడు ఉంటాయి. చంద్రుడి నుంచి 12వ ఇంట్లో బుధుడిని పెడితే ఏ పని చేయాలన్నా కూడా ఖర్చు పెడతానికి మటుకు బాగా వెనకాడతారు. ఆ సంతానం అనేటువంటి దానిలో కొద్దిగా తక్కువ సంతానం కానీ, ఆ సంతానానికి దూరంగా పెరగడానికి కానీ, వాళ్ళ వల్ల లాభం పొందడం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అయితే మంచి పనుల కొరకు మటుకు ధనం ఖర్చు చేస్తారు అన్నమాట. అది మంగళమా శుభం.